కార్యకర్తల క్షేమమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తకి 5 లక్షల రూపాయల భీమాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందిస్తున్నారని జనసేన ముఖ్య నేతలు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సీనియర్ నేత నూనె మల్లికార్జున్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొనుగుల కిషోర్, చిరంజీవి, యువత కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, జమీర్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సుమారుగా 37,000 మంది జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారని తెలిపారు. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, 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 డిప్యూటీ సీఎం నాయకత్వం, డిప్యూటీ సీఎం పవన్ గారు, డిప్యూటీ సీఎం నాయకత్వం, సీఎం ఒక్క నిమిషం ఉండండి. ఓకేనా? ఓకే. ఇటేస్తున్నారా మీకు? వచ్చేయండి, అట్లా తీసుకోమ్మా, అట్లా తీసుకోమ్మా, వచ్చేసేయండి. ఐడి కార్డు తీసేటప్పుడు పేరు చదువు. చూడండి నరేష్ అన్న 2 రోజులు ఇచ్చారు. జనసేనాని సంకల్పంగా సాగిన ప్రతిష్టాత్మకంగా సాగిన క్రియాశీలక సభ్యత్వం ఈరోజు ఒక్కరితో మొదలై లక్షల సంఖ్యలో చేరుకుంది. జనసేనాని ఆశయం కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు, అదేవిధంగా యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద 50,000 రూపాయలు అవకాశాన్ని కల్పిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం ఈ రోజున లక్షల సంఖ్య దాటింది. జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేవులపాటి అజయ్ గారి పర్యవేక్షణలో దాదాపు 38,000 పైచీలకు కిందటి సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం మనం నమోదు చేయడం జరిగింది. అందులో జిల్లా మొత్తానికి మొట్టమొదటి స్థానంలో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ గారు 2,000 పైచీలకు సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించారు. ఈ రోజున జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని కలిగి ఉండడం ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా భావిస్తున్నారు. ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం నమోదు చేశారో వాళ్ళందరికీ ప్రతి కార్యకర్తకు కూడా ఆ జనసేనాని కిట్స్ ఏదైతే ఉందో అది చేరే విధంగా గత 2-3 రోజుల నుంచి చర్యలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ సిటీలో చేసిన కొన్ని ఐడెంటిటీ కార్డులు కార్యకర్తలకు అందజేయడం జరుగుతుంది. ఎంత గౌరవంగా మనం క్రియాశీలక సభ్యత్వం చేశామో అదేవిధంగా ఒక బాధ్యతగా వాలంటీర్లందరూ కూడా క్రియాశీలక సభ్యత్వం కిట్లని ప్రతి కార్యకర్తకి అందజేసే విధంగా ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ రోజున ఇక్కడ వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరైనా మీకు క్రియాశీలక కిట్ రావాల్సి ఉంటే జనసేన జిల్లా కార్యాలయం మోహమ్మద్ నగర్ సందర్శించవచ్చు. ఇక్కడ కార్యాలయ ఇన్ఛార్జ్ జమీర్ అన్న అయితే మేమందరం కూడా అందుబాటులో ఉన్నాము. ఏ వాలంటీర్ చేత చేయించిన క్రియాశీలక సభ్యత్వం అయినా మీకు అందకపోతే ఒక ఫోన్ చేస్తే మేము మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి మనం ఇచ్చే పరిస్థితి ఉంది. గత సంవత్సరాల కంటే రికార్డు స్థాయిలో జరిగిన క్రియాశీలక సభ్యత్వాన్ని సగౌరవంగా ఆస్వాదిస్తూ రాబోయే సంవత్సరానికి మరిన్ని క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయాలని, అదేవిధంగా దేశం మొత్తం గర్వించేటట్టు పరిపాలన సాగిస్తున్న జనసేనానికి మరింత మద్దతు చేకూరే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి
చంద్రశేఖర్ రెడ్డి గారికి టౌన్ ఇన్ఛార్జి, అదేవిధంగా టౌన్ ఇన్ఛార్జి గురుకుల్ కిషోర్ గారికి, అదేవిధంగా తెలుగు యువత నాయకులు జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మా నాయకురాలు కస్తూరమ్మ గారికి, ఆమె డైరెక్టర్ కూడా ఏఎంసీ డైరెక్టరు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా ఆఫీస్ ఇన్ఛార్జి జమీర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన వీర మహిళలందరికీ, పేరు చెప్పకపోతే కోపలు పడకండి, అందరికీ వీర మహిళలకు జన సైనికులకు అందరికీ పేరు పడిన ధన్యవాదాలు. ముఖ్యంగా కూడా ఈ పార్టీ పరిశుద్ధతకు సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి టిప్కో చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. గతంలో కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు గతంలో 9,000 లోపలే నమోదు కార్యక్రమం, ఈరోజు దాదాపు ఇంచుమించు 38,000 సభ్యత నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలే దేవుళ్ళుగా భావించే వ్యక్తి, కార్యకర్తల కోసం ఏమైనా చేయగల సమర్థుడు కూడా. ప్రపంచ దేశాల్లోనే ఎవరు చేయని విధంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీలో సొంత నిధులతో ప్రజలకి వినియోగించడం అనేది చారిత్రాత్మకం. ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా కార్యకర్తలే దేవుళ్ళుగా భావించే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీలో 5 లక్షల రూపాయల బీమా ప్రతి కార్యకర్తకు చెందేటట్టుగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కూడా కార్యకర్తలకే కాదు, కార్యకర్తల కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉండాలనే ధ్యేయంతో ముందు ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అదేవిధంగా కూడా ఆయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో గుర్తించేటట్టు జన సైనికులు వీర మహిళలు చేయాలన్న బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం ధర్మాన్ని కాపాడుతాడు, ధర్మమే ఆయన ఈరోజు కాపాడుతుంది. ఈరోజు సభ్యత నమోదు కార్యక్రమం కూడా నభూతో నభూషిత అన్నట్టు చేయగలిగాం. అది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ధైర్యం, మాకు ఇచ్చిన సాహసాలని అందరికీ కూడా ఉపయోగించేటట్టు ప్రతి కార్యకర్తకి ఎలాంటి సమస్య వచ్చినా కానీ 24/7 మీకు అందుబాటులో ఉంటాం. ఇక్కడ కార్యకర్తలే కాదు ఎవరికైనా కానీ ఏదైనా సమస్య వస్తే కూడా ధర్మమైన సమస్యని ఇక్కడ జనవాణి కార్యక్రమం జరుగుతుంది. జనవాణి కార్యక్రమంలో బుధవారం శనివారం జిల్లా ఆఫీసులో జరుగుతుంది. మా జనసేన పార్టీకే కాదు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీలు వాళ్ళకి ధర్మంగా ఉండేదాన్ని, ఏదైనా కానీ ఇతర వ్యక్తులు వచ్చి అధర్మ పరిపాలన చేస్తుంటే వాళ్ళని ఖండించేదానికి ముందుగా ఉంటాం. ముఖ్యంగా కూడా ఎందుకని చెప్తున్నామంటే ఈరోజు ధర్మ పరిపాలన చేయాలన్నా కానీ అధర్మం చేయాల్సిన రోజులు వచ్చేసినాయి. అది పరిస్థితి. ఊళ్ళో ఆస్తులు ఆక్రమించడం, నాదంటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అందువల్లే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టాడు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. అలాంటి నాయకుడి దగ్గర నీతి నిజాయితీ గల నాయకుడి దగ్గర పనిచేయడమే మహాభాగ్యంగా భావిస్తున్నాం. మా నాయకుడు ఏ పని చెప్పినా దానికి ధర్మంగా మేము పోరాడడానికి సంసిద్ధంగా ఉంటాం. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన. 23-24 సంవత్సరానికి కాను ఈ యొక్క క్రియాశీల సభ్యత్వానికి రావడం జరిగింది. వాటి డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నుంచి ఈ యొక్క కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా 2022-23 సంవత్సరానికి గాను 9,000 చిలుకు ఉన్నటువంటి ఈ సభ్యత్వాలు 2023-24 సంవత్సరానికి దాదాపు 4 రెట్లు పెరిగి 38,000 పైచిలకు నెల్లూరు జిల్లాలో క్రియాశీల సభ్యత్వాలు చేయడం జరిగింది. ఇది మన పార్టీ పర్యవేక్షకులు, జిల్లా పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ప్రోత్సాహం, వారు ఇచ్చినటువంటి సలహాలు, వీటన్నిటిని బేస్ చేసుకుని 38,000 పైచిలకు ఈ యొక్క సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది.
22-23 సంవత్సరాలకు గాను 6 లక్షల చిల్లర ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సభ్యత్వాలు ఈరోజు దాదాపు 15 లక్షలకు పైచిలకు సభ్యత్వాలను రాష్ట్రంలో నమోదు చేయడం జరిగింది. ఇది ప్రజలకు జనసేన పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం. ఈ సంఖ్యలు చెప్పడానికి గల కారణం ఎంత ఫాస్ట్గా జనసేన పార్టీ అనేది జనాల్లోకి వెళ్తుంది, ఎంత త్వరగా జనసేన పార్టీ అనేది అందరూ అభిమానిస్తున్నారు అనే దాని గురించి చెప్పడానికి జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరగడానికి ముఖ్య కారకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు మరియు గుంపుల కిషోర్ గారు మరియు జమీర్ బాయ్ గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి వేములపల్లి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క వీర మహిళకును, జన సైనికులకును, జనసేన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన. కని విని ఎరగని రీతిలో జనసేన పార్టీ తరఫున క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. శ్రీ వేములపాటి అజయ్ బాబు గారు ఈ నెల్లూరు ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత పార్టీని ఎంతో బలోపేతంగా నడిపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయకులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంపుల కిషోర్ అన్న గారు కావచ్చు, చిరంజీవి యువత ఏటూరు రవి అన్న గారు కావచ్చు, కృష్ణారెడ్డి అన్న గారు కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వీర మహిళలు కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణము శ్రీ వేములపాటి అజయ్ బాబు సార్ గారు. ఆ సారు మేము కష్టపడ్డదానికి మాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.